హాయ్ అండి. నేను నానిని. నాని ఎలక్ట్రికల్ వర్క్ అన్న యూట్యూబ్ ఛానల్. సో మనకి ఈరోజు టాపిక్ వచ్చి వాషింగ్ మిషను. అదేనా టాప్ లోడ్లోని మనకి ఈ టైమర్ అన్నది మనకి మిస్టేక్ అయ్యింది. అది టైమరు తిరుగుతలేదు, అంటే స్లోగా తిరగడం, మనకి టైమింగ్ రావకపోవడం అలా జరుగుతుంది. ఆ ప్రాబ్లం ఎలాగన్నది ఇప్పుడు మీకు సాల్వ్ చేస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. మీరు ఇంట్లో కూడా దీన్ని మీరు ఎలాగ సొంతంగా చేసుకోవచ్చు, మీరు ఎలా తయారు చేసుకోగలరు అని ఒక విధంగా అర్థమవుతుంది. కంపల్సరీగా పూర్తిగా వీడియో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దు. అలా లైక్ చేయండి, షేర్ చేయండి. మొన్న చేసింది అయితే మనకి డ్రైన్ వాటర్కి బటన్ వేసాను, అది కూడా ఒకసారి వీడియోలో చూడండి. ఇప్పుడు మనకి టైమర్ మార్చాలి. వెనకాల 2 స్క్రూలు ఉంటాయి, ఆ స్క్రూలు తీసేసి ఇది మనకి టైమర్ మార్చాలి. అది ఎలాగన్నది కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైమర్ది మనకి షాప్లోని దొరికితే అది ఎల్జీ కంపెనీ. ఇది సేమ్ టైమరు, అదే కంపెనీ సేమ్. ఇది వాషింగ్ మిషన్ది టైమర్ది. ఇది సేమ్ లాగా మనకు వస్తుంది. కంపెనీ అయితే ఎల్జీది, చాలా బెస్ట్ క్వాలిటీ. ఇది మనకి ఇది ప్రైస్ మనీ వచ్చి ఇది 550 రూపీస్ పడ్డది. ఇది వాషింగ్ మిషన్ కంపెనీది. అయితే మనకి కంపెనీతో అన్నది బటన్తో పని తప్ప మనకి కంపెనీ అన్నది వేరేదేం కాదు. మన క్వాలిటీ వేసుకుంటే కొన్నాళ్ళు మనకి బాగుంటుంది, బెటర్ అనిపిస్తుంది. సో మనకి ఇలాంటి క్వాలిటీ వేసుకుంటే మంచిది. సో ఇప్పుడు అది ఏమైందో ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది టైమర్దే, మనకి బటన్స్ తీసేద్దాం. ఇది టైమర్దే, ఇది మనకి పోయింది, తీసేద్దాం. ఈ టేపులు కూడా ఒకసారి చూడండి, అంటే చాలా రోజులు అయింది కదా టేప్ వేస్తారు. ఇలాగ ఉండడం వల్ల కూడా మనకి కాలిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఒకసారి చూసుకుని మళ్ళీ కొత్త టేప్ వేసుకోవడం, లేదంటే లీవ్స్ లాంటి ఎక్కించుకోవడం అన్నది చెయ్యాలి. సో మనకి టైమర్ అన్నది బాగా హార్డ్ అయిపోయింది. ఇది తీసేసి మీకు ఒకసారి చూపిస్తాను. ఈ 2 స్క్రూలు ఇప్పేస్తాం. ఇక్కడ ఒకటి ఉంటుంది స్క్రూ, అది ఇప్పేస్తాం. మీరు చూడండి, బాగా హార్డ్ అయిపోయినట్టుంది. చాలా టైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంకా చూడండి ఎంత ఫ్రీగా తిరిగేస్తుంది. సౌండ్ కూడా రావట్లేదు, ఫ్రీగా తిరుగుతుంది, సౌండ్ రావట్లేదు. చూడండి, ఇది టైమర్ది. ఇదేమో మనకి నార్మల్ అయి ఉంటుంది కదా, అది ఆ బటన్. ఇదేమో టైమరు. మనకి టైమర్ అన్నది ఇలా తిప్పిన వెంటనే మనకి సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ రావట్లేదు. సో మనకి ఇది టైమరు బాక్స్ అన్నది పోయింది. ఒకసారి మార్చి దాన్ని బట్టి మనం చూద్దాం. ఈ వైర్ కనెక్షన్లో కూడా టేపులు తీసేద్దాం. టేపులు తీసి మనకి ఇంకోటి వేసుకుందాం. మనకి టైమర్ కూడా మీకు ఈ రెండాట్లో డిఫరెన్స్ చూపిస్తుంది. చూడండి, అసలు ఎలా పోయింది ఏంటన్నది కూడా మీకు తెలుస్తుంది, ఒక ఐడియా ఉంటుంది కదా. ఇది మన టైమర్ది. ఇది చూడండి, ఇది తిప్పిన వెంటనే ఇలాగా మనకి సౌండ్ అనేది వినిపిస్తుంది. మీకు సౌండ్ వినిపిస్తున్నట్టుంది. అలా సౌండ్ రావాలి, అలా సౌండ్ రావట్లేదు. ఇంక ఇదైతే చూడండి, ఇలా ఫ్రెష్ చేస్తుంటే వెనక్కి వెళ్ళిపోతుంది, అంటే లోపల స్ప్రింగు ఇలా ఫ్రెష్ చేస్తుంటుంటే వెనక్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇలా సౌండ్ రావాలి. అలా సౌండ్ వస్తే మనకి వాష్ అయినప్పుడు, మనకి బట్టలు వేసినప్పుడు తర్వాత ఇన్ని సెకండ్స్లోకి, ఇన్ని నిమిషాల్లోకి మనకి వాష్ అయిపోవాలనేసి ఒక లెక్క ఉంటుంది అన్నమాట. సో అలా మనకి టైమర్ అనేలాగా పనిచేస్తుంది అన్నమాట. అంతే, అలాగా టైం అయ్యాక ఆగిపోతుంది. అలాగా అనమాట. మనకి ఇది పోయింది. దీని వైరు కనెక్షన్ అన్నది ఒకసారి మీకు కలిపి ఎలాగ ఏంటనేది చూపిస్తాను. టైమర్ తీసేసాను, ఈ టైమర్ బాక్స్ తీసేసాను. మనకి కొత్తదే టైమర్ వేసుకుందాం. దీనికి ఈ కలర్ కోడ్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే మనకి వేరే కంపెనీ బట్టి వేరే కలర్ కోడింగ్ ఉంటుంది. మనం వాషింగ్ మిషన్ కలర్ కోడ్ కూడా ఒకసారి చూసుకొని మన అక్కడికి షాప్ దగ్గరికి వెళ్ళాక
జాగ్రత్తగా చూసుకొని కంపెనీ ఏంటి, ఆ కంపెనీ పేరు ఏంటి, వాషింగ్ మిషన్ కంపెనీ పేరు ఏంటి చూసి అవసరమైతే మనకి ఆ బటను ఇది పట్టుకుని వెళ్ళి చూపిస్తే మనకు అది మంచి క్వాలిటీ ఇమ్మంటే వాళ్ళే ఇస్తారన్నమాట. సో మనకు ఇప్పుడు ఈ కలర్ కోడ్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. మనకి ఎల్లో అలా వచ్చి నాకు ఫేస్ నోటరీ అన్నీ తెలిసిందే కదా. మనకి ఇక్కడ ఫీజు ఒకటి ఉంటుంది, అదే ఫీజు కాయిల్ ఒకటి ఉంటుంది, అది కూడా మనకి దీనికి ఇస్తాడు. ఇది ఆరెంజ్ కలరు, సేమ్ ఇది కూడా ఆరెంజ్. మనకి ఈ రెండాటికి ఈ కలుపుతాం. మిగతా మూడాటికి నోటరీ ఫేస్, ఎన్నాటికి మూడాటికి కూడా మనకి కలర్ కోటింగ్ అనేది కలుపుతాం. దీనికి మనకి అడాప్టర్ లేదు కాబట్టి మనకి కట్ చేసేసి మనకి లీవ్స్ ఎక్కించుకుంటే సరిపోతుంది. ఆ లీవ్స్ ఎలాగన్నది ఏంటనేది చూపిస్తాను. చూడండి, లీవ్స్ ఇలా ఎక్కించుకుంటే సరిపోతుంది. చూడండి, ఏ కలర్ కోడ్ కలిపేసాను. మనకి రెడ్, బ్లాక్, ఎల్లో కలరు, ఆరెంజ్ అలాగే కలిపేసుకున్నాం కదా. ఇలాగా కలిపేసుకొని మనకి దీనికి ట్యాగులు ఉంటాయి. అవి దీనికి ట్యాగ్కి గట్టిగా టైట్గా చుట్టేసి ఇలా ట్యాగ్ తగిలించేసి దీనికి హీట్ చేస్తే మనకి దగ్గరికి ముడిసిపోయి గట్టిగా స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉండిపోద్ది అన్నమాట. టేప్ కూడా అవసరం లేదు. టేప్ అయితే కొన్నాళ్ళు ఉంటుంది, కానీ ఎలా కాదు, ఇది అలా మనకి ఎన్నాళ్ళైనా సరే అలా ఉంటుంది. ఇది మనకి ఇది మీటర్లు పెట్టి అమ్ముతారు మా ఎలక్ట్రికల్ షాపుల్లో ఉంటాయి. ఇది స్టిఫ్ లాక్ అంటే వేస్తారు. మనకి ప్రతి అలా వైరు వాటికి టేప్ వేసుకో అవసరం లేకుండా జస్ట్ ఇలాగ పెడితే సరిపోతుంది. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే ఇప్పుడు మన ప్రస్తుతానికి ఇంకా హీట్ చేయలేదు, ఇలా లూజ్గానే ఉంది. ఇది మనకి హీట్ చేస్తే అది ఎంత టైట్గా అవుతుంది ఏంటంటే చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి, హీట్ చేస్తే ఇంకెంత దగ్గరికి వచ్చింది చూడండి ఒకసారి. అలా హీట్ చేస్తే అంతలాగా గట్టిగా అతుక్కుపోయి మనకి వైర్ అన్నది కొంచెం టైట్గా ఉంటుంది అన్నమాట. మనకి ఎంతలా అయినా సరే రాదు. సో ఇవి కూడా అలాగా చేసి చూపిస్తాను. చూడండి, ఇవి కూడా హీట్ చేశాను. మనకి గట్టిగా స్ట్రాంగ్గా ఇంకా స్టిఫ్ అయిపోయినాయి. అంతే, అలాగా చేసుకుంటే సరిపోద్ది. మనకంటే దీని మీద వాటర్ పడినా సరే ఎటువంటి ప్రాబ్లం రాదు. మనకి టైమర్ రెడీ అయిపోయింది. మనకి టైమర్ బిగించుకుంటే సరిపోతుంది. ఒకసారి బిగించి చూడు. ఓకే, చూడండి, అయిపోయింది. ఇది ఎక్స్ట్రా వైరు మనం ఇలా టేప్ వేసుకుంటే సరిపోద్ది. అది స్టిఫ్ లాక్లు ఉంటాయి, అవి వేసుకుని పర్లేదు. మనకి ఇంకెలాగ టైమర్ దీని ప్లేస్ దాన్ని బిగించేస్తాం అంతే. చూడండి ఎంత బాగుంది. మనకి వీటికి బట్టలు పెట్టి ఒకసారి మీకు చూపిస్తాను, ఆన్ చేసి చూపిస్తాను. అప్పుడు ఎలాగ వర్క్ అవుతుంది ఏంటన్నది చూద్ది. కానీ జస్ట్ మామూలుగా ఇప్పుడు ఎలా ఉన్నదో అలాగా పెడేస్తే సరిపోతుంది మనకి. ప్లగ్ పెట్టాను. ప్లగ్ పెట్టి మనకి ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ మనకి హోల్స్ కూడా దీంట్లోకి సెట్ అవ్వాలి. అలాగా ఉన్న ఒకవేళ బటన్స్ ఏమైనా పోయినా సరే మనకి ఇవి కూడా మార్పించుకోవడం బెస్ట్. ఎందుకంటే వీటి మీద కాబట్టి మనకి స్టాండర్డ్గా నిలబడి, ఒకవేళ ఏమాత్రం మనకి చిన్నది మిస్టేక్ అయినా పట్టకపోయినా సరే ఇవి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా మనకి ఈ మిషన్కి సంబంధించిన బటన్స్ మాత్రం లాంటివి వాడడం మరి మంచిది. మీరు ఈ కన్నాలు ఓసి చూసిన తర్వాత ఓసి కూడా చూసి కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టుకోవడం మంచిది. అవి అలాగే చూపిస్తాను చూడండి. బటన్స్ అలాగ పెట్టుకుంటే సరిపోతుంది. మనకు ఒకవేళ బటన్స్ పడకపోతే కంపెనీ బటన్స్ చూసుకుంటే సరిపోతుంది. మనకి ఇది స్టార్ట్ బటను, మనకేమో డ్రైన్ వాటరు, మనకి ఇది స్టార్ట్ బటను అంటే మిషన్ రన్ అయ్యేది బటన్. ఇది మనకి నార్మల్ స్పీడు అలాగే గ్రైండర్ అనేది మనకి అంటే మనకి బట్టలు వాష్ చేసుకుంటాం కదా, బట్టలు ఉతికేసాక మనకి వాష్ చేయాలన్నమాట. ఇది టైమర్ తెలిసిందే కదా. మనకి ఎంత కావాలో ఏంటన్నది కూడా మనకి ఈ టైంలో ఆ టైం దాకా సెట్ చేసుకొని మనకి పాయింట్ ఉంది కదా, ఈ టైం పాయింట్ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఇది మనకి డ్రైన్ వాటర్ స్విచ్.
మనకి డ్రైన్ వాటర్ది బాగా పనిచేస్తుంది. మనకి కింద మనకి వేస్ట్ వాటర్ వస్తుంది కదా, వేస్ట్ వాటర్ నుంచి మనకి వెళ్ళే లాక్ అనమాట ఇది. మనకి వాష్ చేసుకున్న తర్వాత క్లియర్ అవ్వడానికి డ్రైన్లో పెట్టుకుంటే మనకి డ్రైన్ వెళ్ళిపోతుంది. మనకు వాష్లో ఉన్న చూపు ఇలా ఉండాలి, లేదంటే మనం ఏది కంఫర్ట్ వేసుకున్నా వేస్ట్గా పోతుంది. ఇది నెక్స్ట్ ఏంటంటే మనకి టైమర్, ఇది ఆన్ చేసి చూద్దాం. ఇది మనకి అసలు ప్రాబ్లం అన్నాం కదా, ఈ ప్రాబ్లమే సాల్వ్ అయ్యింది. చూడండి, వెంటనే రన్నింగ్ అయ్యింది. మనకి అలా టైమింగ్ అనమాట. మనకి ఫ్రంట్ లోడ్ అన్నది వేరే తిరుగుతుంది, మనకి ఫ్రంట్ లోడ్ అన్నది టాప్ లోడ్ అన్నది వేరే విధంగా తిరుగుతుంది అనమాట. చూడండి, సౌండ్ కూడా అలాగే మనకి ఇంత 50 సెకండ్ కూడా అలా వస్తుంది అన్నమాట. మనకి సౌండ్ కూడా వస్తుంటుంది ఇలా తిరిగినట్టు కూడా అలాగా. అంతే, మనకి ఇది మన నార్మల్ స్పీడు గ్రైండర్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకి తిరిగినప్పుడు వాష్ చేసుకున్నప్పుడు మనకి టైం బట్టి మనకి ఇది స్పీడ్గా తిరగడం, బట్టలు కూడా మనకి జాడించడం ఆ టైంలో మనం పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, మనకి వాషింగ్ మిషన్ రెడీ అయిపోయింది. సో మాకు వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఏమన్నా ఈ వీడియో వల్ల మీకు ఏమన్నా కొంచెం ఏమన్నా యూజ్ అవుతుందేమని నేను ఈ వీడియో చేయడానికి కారణం. సో మీకు ఇందులో ఏదైనా కొంచెం మీరు సొంతంగా తయారు చేయగలరు, మీరు సొంతంగా చేసుకోగలరు అని మీకు తెలిసేలాగా చేయడమే నా ఉద్దేశం. ఇంకా అంతమించి ఏం కాదు. కొంచెం నాకు వీడియో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేయండి. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.